సతన్‌తో చెప్పగలగాలి. నో. దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు. నా భర్తను దీవిస్తాడు. నా భార్యను దీవిస్తాడు. నేను ఆయన మీదనే భారం వేస్తున్నా. సో, మనం ఇలా సాతానుతోటి ఎప్పుడైతే ఎదిరిస్తామో, అందుకే దేవుడు ఏమంటున్నాడు, సాతానుని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం ఏం చేయాలంటే సాతానుని ఎదిరించాలండి. ఎదిరించడం అంటే ఏంటి? మాటల్లోనే. మనకేమైనా ఇంట్రూసివ్ థాట్స్, సో సాతాను థాట్స్ మన లోపలికి వస్తుంటే ఏదో కీడు జరుగుతది. అది ఇది నీ భర్త ఈరోజు ఎవరితో తిరుగుతున్నాడో, సో ఇలాంటి ఆలోచనలు మనలో కలుగుతుండొచ్చు. అప్పుడు మనం లేదు, నా దేవుడు నాకు నమ్మకంగా ఉన్నాడు. నమ్మదగిన వ్యక్తిని నాకు ఇచ్చాడు అని మనం ఎప్పుడైతే సాతానుతో మాట్లాడతామో, ఎదిరిస్తామో, మనం నోటితో చెప్పాలంట. నో, అవన్నీ అవన్నీ సాతాను థాట్స్, అవన్నీ నా భయాలు, వాటిని నేను ఒప్పుకోను వాటిని. ఐ రెసిస్ట్ ద డెవిల్. రెసిస్ట్ అంటే ఎదురు చెప్పాలంట సాతాను. అప్పుడు సాతాను ప్రయత్నాలన్నీ, సాతాను మాటలన్నీ కూడా ఏమైపోతాయి? విఫలం